హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశికాంత్. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్, క్రేనియోఫేషియల్ సర్జన్. ఇవాళ మనము అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి దాని గురించి మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది. అసలు ప్లాస్టిక్ సర్జరీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్లాస్టిక్ సర్జరీలో ఉంటాయి, పేషెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్గా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, కలవాలి అనేది మనం చాలామందికి ఒక అవగాహన ఉండదు. సో దానికోసమని నేను ఇవాళ ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ప్లాస్టిక్ సర్జరీ అనేది ప్రిడామినెంట్లీ రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైనా సరే ఒక భాగం డ్యామేజ్ అయితే బాడీలో ఒక భాగం చర్మం కానీ, చర్మం కింద కండ కానీ, బోన్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ తయారు చేయడం. సో అది ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుంది. ఇందులో రకరకాల విభాగాలు ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో కూడా. ఒకటి రీకన్స్ట్రక్టివ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు తయారు చేయడం. అది అడ్జసెంట్ అంటే పక్కనే ఉన్న టిష్యూస్ని మనం వాడుకొని తయారు చేయడం, అదొకటి. ఇంకొకటి కాస్మెటిక్ సర్జరీ అంటారు. కాస్మెటిక్ సర్జరీ అంటే ఆల్రెడీ నార్మల్గా ఉన్న టిష్యూస్ని, నార్మల్గా ఉన్న బాడీ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కుని ఇంకా అందంగా తయారు చేయడం, అది కాస్మెటిక్ సర్జరీ. ఇంకొకటి బర్న్స్ అంటే కాలడం. శరీరం చాలా మంది రకరకాల కారణాల వల్ల కాలుతుంటుంది చర్మం. సో దాన్ని డీల్ చేయడాన్ని బర్న్ సర్జరీ. ఇంకొకటి క్రేనియోఫేషియల్ సర్జరీ. ఇంకొకటి హ్యాండ్ సర్జరీ. హ్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేసేది హ్యాండ్ సర్జరీ. సో ఇలా రకరకాల విభాగాలు ఉన్నాయి ప్లాస్టిక్ సర్జరీలో. సో ఇవన్నీ ఎటువంటి వస్తాయి అనే దాన్ని నేను ఇవాళ కొంచెం మీకు విడమర్చి చెప్తాను. రీకన్స్ట్రక్షన్ అంటే జనరల్గా ఏదైనా సరే క్యాన్సర్ వల్ల కానీ, యాక్సిడెంట్ అవడం వల్ల కానీ, ఆరెల్స్ ఒక ఇన్ఫెక్షన్ రావడం, సెల్యులైటిస్ అంటారు, ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఒక భాగం డ్యామేజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కాలు అనుకోండి, కాలు యాక్సిడెంట్లో నుజ్జు అయింది, దాని మీద చర్మం పోయింది, ఆరెల్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఏరియాలో చర్మం పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక ఏరియాలో చర్మం అంతా పోయింది. ఆరెల్స్ క్యాన్సర్ వల్ల తీసేశారు, క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దవడ, చెంప భాగంలో ఉన్న దవడ అవన్నీ తీసేశారు. స్తనం అంతా తీసేయాల్సి వచ్చింది క్యాన్సర్ వల్ల. సో ఇవన్నీ మళ్ళీ నార్మల్కి దగ్గరగా రీకన్స్ట్రక్ట్ చేయడాన్ని రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు. సో ఇంకొకటి ఏంటంటే కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది. ముక్కు అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ముక్కు షేప్ ఉంటుంది. సో బట్ మనకు ఒక ఐడియల్ ముక్కు అనేది ఒకటి ఉంటుంది. ఐడియల్గా ఈ షేప్లో ఉంటే ఇది పర్ఫెక్ట్ షేప్ అని ఒక ఉంటుంది. అది పర్ఫెక్ట్ షేప్ తేలేకపోయినా ఆ పర్ఫెక్ట్ షేప్ దగ్గరగా మనం ముక్కుని ఇంకా మోడిఫై చేస్తాం. సో అదే ఉన్న ముక్కుని ఇంకా అందంగా చేసేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు. రైనోప్లాస్టీ అన్ని కలుపుకుంటే కాస్మెటిక్ సర్జరీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ లైపోసెక్షన్ కూడా కాస్మెటిక్ సర్జరీ కింద వస్తుంది. అలాగే బర్న్స్, చాలామందికి శరీరం మల్టిపుల్ కారణాల వల్ల, ఒక సూసైడల్ టెండెన్సీస్ ఉండడం వల్ల కానీ, యాక్సిడెంటల్ వల్ల కానీ, వేడి నీళ్లు పట్టడం వల్ల కానీ, మంటలు అంటుకోవటం వల్ల కానీ కాలుతుంటాయి. ఒక్కొక్కసారి కెమికల్స్ పట్టడం వల్ల కూడా కెమికల్ బర్న్స్ అంటారు. అలాగే ఎలక్ట్రికల్ బర్న్స్, సడన్గా కరెంట్ షాక్ తగలడం వల్ల కూడా బర్న్స్ అవుతాయి, కాలిపోతుంది శరీరం. సో ఇట్లా మల్టిపుల్ కారణాల వల్ల కాలిపోయిన దాన్ని ఏదైతే ట్రీట్మెంట్ చేస్తారో కాలడాన్ని బర్న్స్ ట్రీట్మెంట్ అంటారు. అది కూడా ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుంది. ఇంకొకటి క్రేనియోఫేషియల్ సర్జరీ అంటాం దాన్ని. క్రేనియోఫేషియల్ సర్జరీ అంటే మన ఫేస్కి, తలకి సంబంధించిన బోన్స్ ఏదైతే ఉంటాయో ఆ బోన్స్కి సంబంధించిన అనామలీస్, అంటే పుట్టుకతో వచ్చినవి కానీ తర్వాత డెవలప్ అయినవి కానీ, వాటన్నిటిని మనము కరెక్ట్ చేయడాన్ని క్రేనియోఫేషియల్ సర్జరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రేనియోసినోస్టోసిస్ అంటారు. అంటే ఏదైతే మన తల యొక్క పుర్రె యొక్క ఏదైతే బోన్స్ ఉంటాయో అవన్నీ అతకాల్సిన సమయం కంటే ముందే అతుక్కుపోవడం వల్ల బాడీ మన తల యొక్క కెపాసిటీ లిమిటెడ్ అయిపోయి బ్రెయిన్ పెరగడంలో ఆగిపోతుంది అనమాట. సో అటువంటి వాటికి ఎలా మనం కరెక్ట్ చేయాలి, అది క్రేనియోఫేషియల్ సర్జరీకి వస్తుంది. అలాగే హ్యాండ్ సర్జరీ అంటే రకరకాల హ్యాండ్ సర్జరీస్. హ్యాండ్కి సంబంధించి ఇంజురీస్ కానీ, యాక్సిడెంట్లో హ్యాండ్ నుజ్జు అయిపోయింది. ఎందుకంటే హ్యాండ్ చాలా ఫంక్షనల్గా చాలా ఇంపార్టెంట్. మనకి ఫైన్ మూమెంట్స్ ఉంటాయి. సో వాటిని ఫైన్ మూమెంట్స్ని రీస్టోర్ అంటే మళ్ళీ ఆ ఫైన్ మూమెంట్స్ అన్నీ తన చేతికి ఆ ఫైన్ మూమెంట్స్ అన్నీ వచ్చేటట్టు, అలాగే ఆ మూమెంట్స్ కానీ ఫిక్సేషన్ ఆర్ రిజిడిటీ కానీ లేకుండా ఉండేటట్టు చేయడాన్ని హ్యాండ్ సర్జరీ అంటారు. ఇంకొకటి ఏంటంటే పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో ఎన్నోసార్లు చాలామందికి కంజనిటల్ అనామలీస్, అంటే పుట్టుకతో వచ్చే కొన్ని అనామలీస్ ఉంటాయి, అవి డీల్ చేస్తాం, అవి కరెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణం మొర్రి ఉంటుంది. గ్రహణం మొర్రి అనేది లిప్ నుంచి ఉండొచ్చు, లోపల అంగటి కూడా ఉండొచ్చు. సో మొత్తం లిప్ టు అంగటి అంతా ఉండొచ్చు. సో వీళ్ళకి 3వ నెల నుంచి మనం స్టార్ట్ చేస్తాం సర్జరీస్. అలాగే చేతులన్నీ అతుక్కుపోయి ఉంటాయి, వేళ్ళు సెపరేట్ కాకుండా ఉంటాయి, అవి కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 1 year మనం కరెక్ట్ చేస్తాం. సో ఇటువంటివన్నీ అనామలీస్ని, చిన్నపిల్లల్లో వచ్చే అనామలీస్ని కూడా పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు. సో అలా రకరకాల మన శరీరంలో
తల నుంచి తల వెంట్రుకల నుంచి కాలికోరు దాకా ఏ పార్ట్లో అయినా కూడా మనము ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఏ పార్ట్ని తయారు చేయడం అన్నా, ఏ పార్ట్ని ఇంప్రూవ్ చేయాలన్నా అపియరెన్స్ని ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.